ఉత్తమ ఉపాధ్యాయులను నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసి నిష్ణాతులైన వాళ్ళని పారదర్శకంగా ఎంపిక చేసి మా బుసిరెడ్డి ఫౌండేషన్ భాగస్వామ్యంతో వారందరినీ సన్మానించినందుకు ఎంతో ఆనందంగా గర్వంగా కూడా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా వారు చేసినప్పుడు తప్పకుండా మా బుసిరెడ్డి ఫౌండేషన్ సహకారం ఉంటుందని వారికి హామీ ఇస్తూ, వారి సహకారం కూడా ఎల్లప్పుడూ మా బుసిరెడ్డి ఫౌండేషన్కు కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుసిరెడ్డి ఫౌండేషన్ సౌజన్యంతో ఈ రోజున గురువందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గురువందన కార్యక్రమంలో జిల్లాలోని 33 మండలాల నుంచి స్వచ్ఛందంగా పారదర్శకంగా ఉపాధ్యాయుల యొక్క అత్యుత్తమ పనితీరు ఎవరైతే కనబరిచారో వారందరినీ ప్రకటించి సన్మానం గావించడం జరిగింది. ఇది ఒక శుభ సూచకం. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు ఇక్కడ వచ్చి ఆ సంతోషంగా అవార్డు స్వీకరించినప్పుడే ఉపాధ్యాయ సంఘపక్షాన చేసినటువంటి మా యొక్క సన్మానము దిగ్విజయమైందనిగా మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి, అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య గారికి, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయం కావడానికి సహకరించినటువంటి మా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారికి, అలాగే మా జిల్లా కార్యవర్గ సభ్యులకు, మా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఆ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ బుసిరెడ్డి గారి సౌజన్యంతో వచ్చే రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇది చూసైనా ప్రభుత్వము కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించడం కాకుండా ఎవరైతే చక్కటి పనితీరు కనబరుస్తారో వారిని గుర్తించి సన్మానించవలసిందిగా, వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఇచ్చినట్లయితే వారు తృప్తికరంగా తమ ఉద్యోగ జీవితాన్ని, విద్యార్థులను తీర్చిదిద్దుతారని ఈ ప్రభుత్వానికి సందర్భంగా మనవి చేసుకుంటూ పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోషల్ మీడియా కావచ్చు, సినిమాలు కావచ్చు, రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా ఉపాధ్యాయులు కించపరిచే విధంగా సమాజం తయారవుతుంది. కాబట్టి అటువంటి స్థాయి నుంచి ఉపాధ్యాయులకి గుర్తింపు తీసుకొని వచ్చి ఉపాధ్యాయులని ఒక మంచి స్థానంలో నిలిపించాలంటే సమాజం ఉపాధ్యాయుల్ని గుర్తించడం నేర్చుకోవాలి. ఉపాధ్యాయుని గౌరవించని సమాజం అనేది సమాజానికి మంచిది కాదు. కాబట్టి ఉపాధ్యాయుల్ని గుర్తించుతూ నేను ఉత్తమ ఉపాధ్యాయుని, నేను మంచి ఉపాధ్యాయుని, నేను బడిలో బాగా పాఠాలు చెప్తా అని నేను చెప్పుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఏదైతే ప్రభుత్వాలు నేను ఉత్తమ ఉపాధ్యాయుని, బెస్ట్ టీచర్ని అని చెప్పి అప్లై చేసుకునే విధానం ఏది ఉందో దాన్ని మనం మంచి పద్ధతి కాదంటే వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు నివేదిస్తూ, గుర్తించడం ద్వారా అధికారుల ద్వారా కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, రకరకాల మార్గాల ద్వారా ఉపాధ్యాయుని గుర్తించి అతను ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానించినట్లయితే ఆ ఉపాధ్యాయునికి గుర్తింపు అనేది చాలా బాగా దక్కుతుంది. కానీ నేను ఉత్తమ ఉపాధ్యాయుని అని అప్లై చేసుకొని తీసుకోవడం అనే పద్ధతిని మనం గత 2 దశాబ్దాలుగా వ్యతిరేకిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గురువందన కార్యక్రమం సందర్భంగా నల్గొండ జిల్లా మొత్తం నుంచి సన్మాన గ్రహీతలుగా వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా జిల్లా శాఖ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.